ఈ నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మన HCIVFలో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము. నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ తొలి ఛార్జ్షీట్ వేసింది. 13 మందిని నిందితులుగా చేర్చింది. మరోవైపు నీట్ పరీక్షలో టాప్ స్కోర్ సాధించిన గుజరాత్ విద్యార్థిని బోర్డు పరీక్షలో ఫెయిల్ అయింది. సప్లిమెంటరీ పరీక్షలోనూ ఆమె ఫెయిల్ కావడంతో ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పేపర్ లీక్ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని తేల్చింది సిబిఐ. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన సిబిఐ తొలి ఛార్జ్ షీట్ వేసింది. మొత్తం 13 మందిని నిందితులుగా చేర్చింది. ఇందులో 4 అభ్యర్థులు కాగా ఓ జూనియర్తో పాటు కీలక పాత్ర పోషించిన 2 ఉన్నారు. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నిందితులుగా చేర్చింది. నీట్ ప్రశ్నాపత్రం కోసం ఒక్కో విద్యార్థి నుంచి 30 నుంచి 32 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సిబిఐ తెలిపింది. ప్రస్తుతం దర్యాప్తు తుది దశకు చేరిందని, త్వరలో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేస్తామని కోర్టుకు తెలిపింది. నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తు కోసం అడ్వాన్స్డ్ ఫోరెన్సిక్ పద్ధతులను ఉపయోగించింది సిబిఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించింది, ప్రాంతాలను విశ్లేషించింది, అన్ని ఆధారాలను క్రోడీకరించి ఛార్జ్షీట్ను తయారు చేసింది. పేపర్ లీక్ కేసులో మొత్తం 58 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 40 మందిని అరెస్ట్ చేసింది సిబిఐ. అయితే అందులో 15 మందిని అప్పటికే బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే కస్టడీలో ఉన్న వాళ్ల పేర్లతో చేర్చుతూ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను దాఖలు చేయనుంది సిబిఐ. మరోవైపు నీట్లో టాపర్గా నిలిచిన గుజరాత్ బాలిక బోర్డు పరీక్షలో తప్పింది. నీట్లో 720 మార్కులకు గాను 705 స్కోర్ చేసింది ఆ బాలిక. అయితే సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఆమె రివైజ్డ్ స్కోర్ 700కు తగ్గింది. అయితే జిఎస్సిబి 12వ తరగతి పరీక్షలో ఆమె 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. మార్చిలో జరిగిన పరీక్షల్లో కెమిస్ట్రీలో 31, ఫిజిక్స్లో 21 మార్కులు సాధించింది. సప్లిమెంటరీ పరీక్షల్లో కెమిస్ట్రీలో 33 మార్కులతో పాస్ అయిన ఫిజిక్స్లో 22 మార్కులు రావడంతో ఫెయిల్ అయింది. దీంతో నీట్ కౌన్సిలింగ్కు ఆమె అనర్హురాలుగా మిగిలిపోయింది. గుజరాత్ బాలిక అంశంలానే నీట్లో ఇలాంటి చిత్రాలు చాలా జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ అక్రమాలు జరగకపోతే అర్హత పరీక్షలో పాస్ కాని వాళ్లు నీట్లో భారీ స్కోర్ ఎలా సాధించగలుగుతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.